భవానీ సాహిత్య వేదిక కరీంనగర్. కరీంనగర్ సాహిత్య వార్తలకు స్వాగతం. ఎవరిలో ఋషిత్వం ఉంటుందో, ఎవరు పశుత్వాన్ని జయిస్తారో, ఎవరిలో మానవత్వ పరిమళాలు వికసించి గుబాళిస్తూ ఉంటాయో అలాంటి వారి కావ్యాలు కాలప్రవాహానికి ఎదురు ఒడ్డి శాశ్వతమై నిలుస్తాయని, అలాంటి సర్వశ్రేష్టమైన రచనలే భారత భాగవత రామాయణాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కార విజేత బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ అన్నారు. కరీంనగర్కు చెందిన కవి, రచయిత, విమర్శకులు వైరాగ్యం ప్రభాకర్ రచించిన రామాయణము, ధర్మవచనములు, సూక్తులు పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వశ్రేయమైనది సాహిత్యమని, రామాయణం ధర్మానికి ప్రతీకలా నిలిచి సత్యాన్ని గురించి తెలుపుతుందని, శాసనమైన న్యాయాన్ని గురించి విశదీకరిస్తుందని అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యాలయం వేటపాలెం ప్రిన్సిపాల్ డాక్టర్ సి నారాయణస్వామి మాట్లాడుతూ, మహామహులు జన్మించిన గడ్డ కరీంనగర్ అని, రాముడు ధర్మస్వరూపుడని, ప్రతి ఒక్కరూ రాముని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేయడానికి రామాయణం ఒక్కటి చాలన్నారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో సమైక్య సాహితీ కరీంనగర్ అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ అధ్యక్షత వహించిన సభలో ప్రధాన వక్తగా ప్రముఖ పద్యకవి, రచయిత, కాలమిస్ట్ పాణ్యం దత్తశర్మ పుస్తకాన్ని సమీక్షించారు. రామాయణంలోని కొన్ని ప్రముఖ ఘట్టాలను, అందులోని అంతరార్థాలను వివరిస్తూ, రామాయణం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడగలదని అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ కార్టూనిస్ట్, యానిమేషన్ డైరెక్టర్, యూట్యూబర్ కళ్యాణం శ్రీనివాస్ మాట్లాడుతూ, రామాయణం ధర్మవచనములు, సూక్తులు పుస్తకంలో రామాయణానికి సంబంధించిన 12 చిత్రాలను అందించడానికి అవకాశం అందించిన వైరాగ్యం ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ గాయకులు, ఉపాధ్యాయులు కాసు మహేందర్ రాజు ఆహ్వానించిన సభలో ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకులు దాస్యం సేనాధిపతి, బొమ్మకంటి కిషన్, గంప ఉమాపతి, డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి, నరేంద్ర సందినేని, వెల్ముల జయపాల్ రెడ్డి, కృష్ణగోపాల్, సముద్రాల జనార్దన్ రావు, మోసం అంజయ్య, మియాపురం శ్రీనివాస్, గుండు రమణయ్య, రాము ఇటిక్యాల్, గూడెపు కుమార్, జనగాన యుగేందర్, మానుపాటి రాజయ్య, టి వెంకటరమణ, దొంతరాజు విజయలక్ష్మి, ఎం జితేంద్ర, ఎం సీమ, మేడి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.